అంగవంగ కళింగ సౌరాష్ట్ర ఇట్లా చెప్పుకుంటున్నప్పుడు దాంట్లో కేరళ ద్రవిడ ఆంధ్ర అని వస్తుంది. రామాయణ కాలం నుంచి ఇక్కడ ఒక జాతి ఉంటే దానికి ఆంధ్ర అనే పేరు ఉంటే ఆంధ్ర మహాభారతం ఆంధ్ర మహాభాగవతం రాశారు. ఇప్పుడు తెలివి ఎక్కువైపోయి పాండిత్యం ఎక్కువైపోయి అన్నింటికంటే మించి అధిక ప్రసంగం ఎక్కువైపోయి ఇప్పుడు ఆ తెలుగు భారతం తెలుగు భాగవతం చేసుకుంటూ ఉన్నారు. అడిగేవాడు లేడు కదా. తెలుగు భాష వచ్చిన వాళ్ళు బాగా వచ్చిన వాళ్ళు మహా అయితే వేళ్ల మీద లెక్క పెట్టేటంతమంది ఉన్నారో లేరో కూడా. అనేక మంది పరిపాలకులు కావచ్చు, ఆంధ్రులనే చెప్పి చదువుకుంటాము. చరిత్రను వదిలిపెట్టేసి మన మూలాలు వదిలిపెట్టేసి అసలు ఆంధ్ర అనే పదం అంటేనే ఏదో అది అనకూడని పదంగా చేసేసి ఈరోజు దీన్ని తెలుగునాడుగా మార్చాలనా? ఈ రకమైన ఆలోచనలు ఎందుకు వస్తాయి? గరికపాటి నరసింహారావు గారు ఇక రాలికి ఆంధ్రాకి వస్తారా? మీరు పోతే హైదరాబాద్లో స్థిరపడితే ఇప్పుడు హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రంతో మమేకమయ్యి అక్కడి వాళ్ళుగా ఉంటూ తెలంగాణ్యులు లేకపోతే తెలంగాణీయులు ఆ రకంగా అక్కడ ఆ జీవితం అక్కడ గడుపుకుంటే సరిపోతుంది. కానీ అప్పుడప్పుడు వేసవి సెలవులకి సంక్రాంతి సెలవులకి ఇక్కడికి వచ్చి 5 కోట్ల మంది ప్రజలు ఎట్లా ఉండాలా అని చెప్పేటువంటి ఒక నైతికమైనటువంటి బాధ్యత అయితే మీకు ఉన్నదని నేను అనుకోవట్లేదు.